అంటే ఇంత డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళని ఇంత కించపరిచినట్టు చూపిస్తారా సినిమాల్లో, పెద్ద సినిమాలో అన్నట్టుగా అన్నారు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? సినిమాలో అంటే డబ్బులు ఇచ్చి ఇట్లా చేపిస్తారా అంటాం. ఆడపిల్లగా ఆమె మాట్లాడతాం కరెక్టే, కానీ మరి ఏ డబ్బులు ఇవ్వకుండా ఆమె ఈ చూపించిందిగా అందరికి. మరి ఆమెనేమనాలి అనుశ్రీ గారిని? అలాగే ఇంకోటి చూసుకుంటే రంగస్థలంలో ఆవిడ కూడా రంగమ్మత్త అనే క్యారెక్టర్ చేసింది కదా, అది కూడా అలాగే ఉంటది కదా ఎక్స్పోజింగ్ అన్నట్టు. రంగమ్మత్త క్యారెక్టర్ బాగానే ఉందాయా, దానికి దీనికి సింకొద్దు, నిజం మాట్లాడుకోవాలంటే నేను మీరు చెప్పిన దాని ప్రకారం అంటే నేను మాట్లాడను. రంగమ్మత్త క్యారెక్టర్ బాగుంది, ఎప్పటికీ హైలైటే అనుసూయ గారిది. కాకపోతే జానవి కపూర్ గారిది మాత్రం బాగోలేదు, అది నిజంగానే బాగోలేదు. చచ్చిపోయిన శ్రీదేవి కూడా చూస్తే మళ్ళీ చచ్చిపోద్ది, బాగోలేదు అది, ఇది నిజం. అంటే మేకప్ ఆర్టిస్ట్ నిన్న మాట్లాడుతూ హీరోయిన్ అద్దన్న కూడా బుచ్చిబాబు అలానే ఏమని చెప్పిండట డైరెక్టర్ బుచ్చిబాబు. ఆయన సినిమా ఆయన ఎందుకు పడగొట్టుకుంటాడా? కాకపోతే పెట్టే విధానం బాగోలేదు. ఒక హీరోయిన్ పెట్టినప్పుడు అసలు హీరోయిన్ చూసే సగం సినిమా ఆడుద్ది, ఆ హీరోయిన్ చూసి ఇంకా సినిమా పడిపోతుందంటే ఏం బాగుంటది? అసలు ఆమె 2 సినిమాలలో ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల పక్కన తీసిందిగా, జూనియర్ ఎన్టీఆర్ పక్కన రామ్ చరణ్ పక్కన తీసిందిగా, 2 సినిమాలలో అంతే ఉంది. దాంట్లోనే తంగానే పేరు పెట్టారు, దీంట్లోనే అచ్చానో ఏదో పెట్టి తెచ్చారు. ఏం బాగుండి వచ్చింది? దాంట్లో లంగామోనే పెట్టారు, దీంట్లో లంగామోనే పెట్టారు, దానికి కూడా వాల్యూ పోయింది అనమాట. అంటే ఆ సినిమా విజయనగరం పైన కదా, అటుపక్క అమ్మాయిలు కలిసి సున్నితంగా ఉంటారు కాబట్టి ఇందులో చాలా వైలే పెట్టారు కదా. అసలు వెల్డిగా పెట్టినా కూడా ఆమెకు పెట్టిన వ్యాస, ఆ మడిసికి తీరు అసలు ఏది సెట్ కాలేదు. ఆమెదైతే బాగోలేదు అయ్యా, ఆమెదైతే హీరోయిన్ గా ఆమెది అసలు ఏం బాగోలేదు. వీళ్ళు కావాలని చూపించింది ఏం లేదు. ఒక స్త్రీగా ఒక మహిళగా ఆమె ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఆమెకు అందుకు అర్హురాలు కాదు, అనుసూయ కాదు. ఫస్ట్ నిజం మాట్లాడుకోవాలంటే ఆమె అందుకు అర్హురాలు కాదు. ఎందుకంటే చీర గురించి బట్టు గురించి ఇదివరకే నాన్న ఇదైంది కాబట్టి ఆమె దాని గురించి మాట్లాడటం అనవసరం. సినిమాలో మాత్రం అటు పెట్టడం ఆమెది బాగోలేదు. మరి ఆమె వల్ల ఇప్పుడు పెద్ద సినిమా రామ్ చరణ్ గారు అంత కష్టపడి తీసి దేశానికి ఎంత మంచి మెసేజ్ ఇచ్చిండు, ఆమె వల్ల ఈ సినిమా పోవాలా? ఉన్న మెసేజ్ చూడొచ్చు. ఆమెది ఉంది 10 నిమిషాలే, ఆ 10 నిమిషాల కోసం ఇప్పుడు 31 సినిమా పోవాలా? పోకూడదు కదా, అందుకని ఇట్ట కూడా చూడాలి. అందుకని అంటే ఇది చాలా వింతగా ఉంది కదా. అంటే మొన్నటి దాకా మా బాడీ మా ఇష్టం అన్న అనసూయ ఈ రోజు అలా చూపించినప్పుడు ఆవిడ దానికి ఎగనెస్ట్ గా మాట్లాడటం దీన్ని ఎలా చూసుకోవచ్చు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది అనమాట. ఎట్టుందంటే దయ్యాలు ఏదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఆమె చెప్పడం బాగోలేదయ్యా, అదైతే బాగోలేదు. అనుసూయ గారు చెప్పడం బాగోలేదు. ఇప్పుడు అనుసూయ గారిని నేను అనవసరంగా తిట్టను. ఆమె క్యారెక్టర్ పరంగా రంగమ్మత దాంట్లో బాగానే ఉంది, పుష్పాలో ఇచ్చిందిగా ఒకటి, ఆ రోల్ కూడా బాగానే ఉంది. కానీ ఆమె రీల్ పరంగా చేయలేదు, కానీ రియల్ గా ఎక్స్పోజింగ్ చేసింది అనుసూయ గారు. అంతేగాని ఏమేమి రీల్ పరంగా చేసింది, వాళ్ళు చెప్పినట్టు ఏమి చేసింది, కానీ అది కుదరలేదు. ఏమో ఆమె సింక్ ఏంది, సింక్ లేదు కదా, మాత్రం తెలియదు ఆమెకి. ఆమె కూడా ఒక ఆర్టిస్టే కదా, ఆమెకు తెలుసుగా. మరి ఇలాంటి మాటలన్నీ పట్టుకొని బుచ్చిబాబు గారు ఎడిట్ చేసేసారు కదా, కొన్ని సీన్లు తీసేశారు కదా హీరోయిన్. ఎవరు హీరోయిన్ అంటే ఇంకా దిక్మాలి ఉన్నాయి. ఆమె చేసిందిలే, కానీ ఆమె అసలు ఏం బాగోలేదు. రామ్ చరణ్ గారిదే బాగుంది, దాంట్లో మంచి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు జాన్వీ కపూర్ గారిని పెట్టిండు కానీ దానికి తగ్గట్టు పెట్టల. శ్రీదేవి గారి పరువు పోయింది అనమాట. ఆమె అందాలి ఎక్కడ, ఏం అందాలి ఎక్కడ? ఆమె చీర కట్టుకున్నా బాగుంది, లంగావణి వేసుకున్నా బాగుంది. ఈమె చీర లంగావణి వేసుకుంటే ఏందో అసలు అనకూడదులే, కానీ ఇంకొకటి వస్తుంది అనమాట, అనలేదు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అయినట్టేనా? చిరంజీవి మరో చిరంజీవి మరి ఆయనదే ఏంది మెగాస్టారే రామ్ చరణ్. ఈ రెండింటిని సింకు చేయొద్దు, ఇది ఎప్పటికీ కలగదు. చాలా మంది అంటున్నారు కదా, అంటే అన్నారు కానీ నా అనుభవం పూర్వంగా నేను చదువుతున్నా మెగాస్టారే రామ్ చరణ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది, నాకు బాగా అనిపించింది, బాగుంది. నాకే చదువులేని దానికి అర్థమైందంటే మీకు అర్థం కావద్దా? ఈ తరం పిల్లలు నేర్చుకోండి. ఇప్పుడు ఒక్కసారితో అయిపోయింది మా పని అని చెప్పి కొంతమంది పిల్లలు జీవితాన్ని ముగిస్తున్నారు. అందుకని ఇది ఒక మంచి మెసేజ్, దీన్ని అట్ట కూడా తీసుకోవచ్చు కదా, ఒక మంచి మెసేజ్ గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు జాబ్ పరంగా కానీ చదువు పరంగా కానీ మేము ఒకసారి చేస్తే రావట్లేదని ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కింద పడి పైకి లేవాలయ్యా, పడుతూ లేస్తే ఎప్పుడో ఒకసారి పైకి వస్తాం. ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అదే మంచి మెసేజ్ ఇచ్చింది, అది కూడా చూడొచ్చు కదా. ఒక ఊరి కోసమే అంత చేసినప్పుడు ఒక కొడుకు ఇంటి కోసం ఎంత చేయాలా, జీవితం కోసం ఎంత పోరాడాలా? గుర్తింపు కోసమే కదా ఆయన పోరాటం చేసింది ఆ సినిమాలో. మరి ఆ పరంగా చూడాలని నేను కోరుకుంటున్నా. బాగలేదని ట్రోల్ చేయటం ఇది అంటే ఇంకా మంచిని చెడుగా కూడా చూపిస్తే ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పు? ఇంకా మంచి ఎప్పుడు అర్థమయ్యేది?
ప్రతి వాళ్ళకి ఇంకా మంచి అప్పుడు తెలిసేది. ఇప్పుడు మన పవన్ అన్న వచ్చిండు తెలంగాణ, దాని గురించి ఎంతమంది మాట్లాడారు, అన్నకు చెప్పులు చూపించారు. మన రేవంత్ అన్నని పవన్ అన్న అభిమాని ఒక మాట మాట్లాడింది, అది తప్పే కానీ ఇమీడియట్ గా ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి మన పవన్ అన్నకి చెప్పులు చూపించారు, పళ్ళు రాళ్ళు పడుతున్నాయి, ఎన్నో మాటలు అంటారు. సెలబ్రిటీ ఉండేవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అసలు వాళ్ళు ఇదివరకు గుర్తింపు ఉందో లేదో. ఇప్పుడు మన రామ్ చరణ్ సినిమా పరంగా గుర్తింపు కోసం ప్రాణం పెట్టాడు. ఈ నిజ జీవితంలో పార్టీ పరంగా గుర్తింపు లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ వాడుకొని గుర్తింపు తెచ్చుకుంటారు ప్రతి వాళ్ళు. మరి పవన్ అన్నని ప్రతి వాళ్ళు తిడతారు కదా, మరి అందరిని జైల్లో పెట్టచ్చు అట్లనే. ఈ రోజు రాహుల్ రామకృష్ణ ఆర్టిస్ట్ విమర్శించిండు, అది కరెక్టేనా అసలు? విమర్శించిండు ఏమని కళ్యాణ్ ఏమని ఏమన్నానా? అంటే నీ డిపార్ట్మెంట్ లో జరిగేటి అన్ని బయట పెట్టాలి అని మాట్లాడి. ఎవరి డిపార్ట్మెంట్? పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్. ఆయన చేసేదే మంచి కోసం కదా. ఇంకా మంచి కోసం వచ్చిన వ్యక్తులను ప్రతి వాళ్ళని ప్రశ్నిస్తే మంచి చేసే వాళ్ళు ఎవరు మిగులుతారు? భూమి మీద దోసుకునే వాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు దోసుకున్నది ప్రజలకు పంచిపెట్టే దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? 10 మందిలో ఒక్కళ్ళే ఉంటారు. అది ఒక్కరికే సాధ్యమైంది. ఇంకా వాళ్ళని కూడా విమర్శిస్తే పోతారు కదా, వెనక్కెళ్ళిపోతే మనల్ని పరిపాలించేది ఎవరు? మనల్ని దోసుకునే వాళ్ళే ఉంటారు. చివరి లాస్ట్ కి మనల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. దీని పరంగా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మంచి చేసే వాళ్ళని గుర్తించట్లా, 90% చెడు చేసే వాళ్ళని గుర్తిస్తున్నారు. 90% మన పక్క నుండి పొలాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అట్ట కదా, అసలు మనిషి పరంగా ఓడిపోతుండ్రు, జీవితం పరంగా ఓడిపోతుండ్రు, రాష్ట్ర పరంగా కూడా ఓడిపోతుండ్రు. అది ఎవరికి తెలుస్తుంది? ఎంతమందికి తెలుస్తుంది? చదువులేని దానికి నాకే ఇంత అర్థమైనప్పుడు చదువుకునే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఊర్లో ఉండేదానికి బర్రెలు కాసుకునే దానికి నాకే ఎంత అర్థమైనప్పుడు పట్టణాలలో ఉండే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? రాజకీయం చేస్తున్నారు కదా అందరూ చదువుకునే వాళ్ళు అందరూ మాట్లాడతారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఎందుకు అర్థం కావట్లేదు? మన భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు మీద మనల్ని ఆటలాడే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు. మన భవిష్యత్తును బాగు చేస్తాననే వాళ్ళని కిందికి అదొక పాతాళానికి తొక్కుతున్నారు. ఎందుకని? అది ఎవరిలో లోపం ఉంది? 90 మంది ప్రజల్లో మనలేగా లోపం ఉంది. 10 మంది మనల్ని పరిపాలిస్తారంటే 90 మందే కదా లోపం. ఎవరిది లోపం? అసలు మంచి ఎందుకు కనబడలేదు? ఎందుకో మంచి 10 మంది చూస్తున్నారు కదా, చెడుని 90 మంది చూస్తున్నారు. అందుకని మంచిగా రావట్లేదు. ఇప్పుడు ఆంధ్రాలో చాలా గిరిజన ఏరియాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఏరియాలో కూడా రోడ్లు ఇప్పుడు దాకా వెళ్ళి ఆ ఊరు మొహం కూడా చూడలేదు. అలాంటిది ఈ రోజు పవన్ కళ్యాణ్ రాగానే, అంటే స్వాతంత్రం వచ్చి మనకి 60-70 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడాను ఇప్పుడు వరకు రోడ్లు అయిన ఆయన ఏ ప్రభుత్వం అయింది కూడా పవన్ కళ్యాణ్ వేశారు. మా అట్లాంటి మంచి పనులు చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నా అంటే ఇంకేం చెప్తారు? అదే మరి మంచిగా రావట్లేదు, చేసిన మంచిగా రావట్లేదు. ఇప్పుడు ఒక ఆంధ్రాలోనే కాదు, మన తెలంగాణలో లేదా? గుర్తింపు లేని ఏరియాలు లేవా? దారులు లేని ఊర్లు లేవా? కష్టాలు పడే ప్రజలు లేరా? పేదవాళ్ళు లేరా? నిరుద్యోగులు లేరా? మరి మన అయ్య జాగిరా అని అడిగినప్పుడు మరి మన అయ్య జాగిరి గురించి పట్టించుకునే నాదుడు ఎవడు? అది కూడా తెలియాలి కదా. మన గురించి పాటలు పాడి ఎన్నో పాటలు పాడుతున్నారు కదా. మన అయ్య జాగిరి మనం కష్టపడి తెచ్చిన వాళ్ళకి ఎంతమంది గుర్తింపు వచ్చింది? మన పవన్ కళ్యాణ్ కాసేపు పక్కన పెడదామండి. కష్టపడి ప్రాణాలు బలిదానాలు చేసిన నిరుద్యోగులకి, కష్టపడి వచ్చిన వాళ్ళకి ఎంతమందికి పదవులు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఎలుగులోకి వచ్చారు? అసలు అది చెప్పాలి కదా. అది తెలియాలి తెలంగాణ బిడ్డలకు. నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు చెప్పిన ప్రశ్న కరెక్టే, కాకపోతే దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎవరైతే 1200 మంది చనిపోయారు వాళ్ళ కోసం ఈ రోజు వరకు ఒక మ్యూజియం కట్టించలేదు. అలానే ఒక మ్యూజియం కాదు, వాళ్ళ కుటుంబాలకు గుర్తింపేది. వాళ్ళకి కదా ఎమ్మెల్యేల పదవులు రావాల్సింది, ఎంపీ పదవులు వాళ్ళకి కదా, రాజ్యం మీద అధికారం రావాల్సింది తెలంగాణ రాష్ట్రం మీద. ప్రాణాలు బలిదానాలు చేసిన వాళ్ళకి కదా. వాళ్ళేటో కనుమరుగైపోయారు. మన విజయశాంతి గారు ఉన్నారు. విజయశాంతి గారు కేసీఆర్ అన్నమ్మటి పార్టీ స్థాపించింది ఉంది. ఆమెకి ఏం నమ్మకం తక్కువైంది, ఆమె పక్కకు పోయింది. మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది. కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా లేడీ అయినా కూడా ఇంతవరకు అసెంబ్లీలో ప్రశ్నించిన వాళ్ళు లేరు. పార్టీ గెలిచిన తర్వాత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ కొన్ని వాళ్ళ పేర్లు నాకు తెలియదు. కానీ అసెంబ్లీలో ఆమె ఏం ప్రశ్నించింది? కాంగ్రెస్ పదవిలో ఉండి ఆమె పదవి పోద్దని తెలుసు, ఆమెకు భవిష్యత్తు లేదని తెలిసినా కూడా ఆమె ప్రశ్నించింది కదా. దాని గురించి మీడియాలో ఎందుకు మాట్లాడలేదయ్యా? నా కొడుకు పెళ్లి కాబట్టి నేను వెళ్ళిపోయి 2 నెలలు అయింది. కానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? బలిదానాల గురించి మనం తెలంగాణకి మనం ఒక ప్రామిస్ చేసినాం కదా, వాళ్ళ కుటుంబాలకు ఎలుగులు ఇస్తామని చెప్పినాం కదా, వాళ్ళ కుటుంబాలకు మనం జాబులు ఇద్దాం అనుకున్నాం కదా, వాళ్ళకు ఒక ఇళ్ళ జాగా ఇద్దాం అనుకున్నాం కదా. ఇవన్నీ ప్రశ్నించిందా? అందరికి చెవులు పోయినాయా? కళ్ళు పోయినాయా? తెలంగాణ బిడ్డలే కదా, ఉద్యమకారులే కదా, చెప్పులు చెరువులు చూపించే వాళ్ళు కానీ తిట్టే వాళ్ళు కానీ మా అయ్య జాగిరి మీరు ఎవర్రా అని అడిగే వాళ్ళకే ఈ ప్రశ్న. అడిగే వాళ్ళకి మొత్తానికి పవన్ అన్నని పక్కకు పెడదాం. పరిపాలన చేసేవాళ్ళు మా అయ్య జాగిరి అనేవాళ్ళు
మరి మన విజయశాంతి గారు అంత పవర్ఫుల్ గా అసెంబ్లీలో అడిగింది కదా, అడిగినప్పుడు మరి వీళ్ళంతా ఏరి మన తెలంగాణ బిడ్డ 4 కోట్ల మంది ప్రజలు బతుకుతో ఆట ఆడుకుంటారా? దీని గురించి మాట్లాడాలి కదా. మాలాంటి వాళ్ళు నేను ఒక్కదాన్ని మాట్లాడితే సరిపోదు కదా, నాతో పాటు 9 మంది మాట్లాడాలి కదా. మాట్లాడితేనే కదా గెలిచేది. ఇంకెప్పుడయ్యా ఎప్పుడు తెలంగాణ పైకి వచ్చేది? దొర పరిపాలన ఇప్పటికీ లేదా? ఇప్పటికి కూడా ఉంది ఊళ్ళలో పటేలు దొరలు దొరసాన్లని. తెలంగాణ గడ్డ పైన తెలంగాణ రాష్ట్రంలో నేను చెబుతాను, ఊరూరు తిరిగి చూసిన దాన్ని నేను. చుట్టాలన్న కాడికల్లా పోయినా నన్ను అంటారు కొంతమంది, నేను చెబుతుంటే ఇది ఆంధ్ర నుంచి వచ్చినదని అంటారు. నేను ఆంధ్ర నుంచి వచ్చేది ఏందయ్యా? ఆంధ్ర బిడ్డని తెలంగాణ పిల్లగాడు చేసుకున్నప్పుడు మరి ఇది అత్తగారి ఇల్లు అయితేగా, అది తల్లిగారి ఇల్లు అయినప్పుడు ఏదైతే మన ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన వాళ్ళే మనుషులు. అక్కడైతేంది ఇక్కడైతేంది, ఎక్కడైతేంది? వడ్డిచ్చిన ఇస్తర్లో నువ్వు కూర్చొని వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అంటే ఎవరు హైదరాబాద్ స్థాపించింది? నువ్వా నేనా? ఇన్ని తరాలు మారిపోయి దీనికోసం ఎంతమంది ప్రాణం పెట్టినారు? వాళ్ళ కుటుంబాలు కదా వెలుగులోకి రావాల్సింది, వాళ్ళ కదా జాబులు రావాల్సింది, వాళ్ళు కదా అసెంబ్లీలలో కూర్చోవాల్సింది, వాళ్ళు కదా రాజకీయం పరిపాలన చేయాల్సింది, మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాల్సింది. వాళ్ళు లేరు. ఈ 10 మందే మనకు పాలకులు అయ్యి మన పరిపాలన చేస్తారు, మన జీవితాలు దోసుకుంటాం. దీని గురించి మాట్లాడాలని ప్రతి వాళ్ళని నేను కోరుకుంటున్నా. చైతన్యం రావాలని కోరుకుంటున్నా ప్రతి వాళ్ళని. పవనాన్ని అంటాం కాదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఆంధ్ర దేవుడు తెలంగాణ దేవుడు అని ఉందా? రాష్ట్రాలు ఎక్కడైనా నారాయణుడు నరుడు నారాయణుడు అయ్యి అవతరించి ప్రజలను పరిపాలన ఇవ్వాలి. అంతేగాని నీ దేవుడు నీది, నాది ఆంధ్ర దేవుడు నా తెలంగాణ దేవుడు అని ఉందా? అట్లనే పవనాన్న కూడా నేను చెబుతున్నా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన జెండా లేవాలి. ఇవాళ వచ్చిపోయినట్టు కాదు, శాశ్వతంగా నిలబడాలా. ఎక్కడే నిలబడాలి, ఎక్కడ నిలబడాలి. ఎవరు సొత్తు కాదండి ఇది. ప్రజలకు ఎవరైతే మంచి పరిపాలన ఇస్తారో వాళ్ళే నిజమైన నాయకుడు. మన గద్దరన్న గురించి కూడా మాట్లాడిండు కదా, గద్దరన్న స్ఫూర్తి ఎంత ఇచ్చిండు, పాటల ద్వారా ఎంతమందికి చైతన్యం చూపించిండు. తెలంగాణ బిడ్డలు పాటలు పాడే వాళ్ళకి చెబుతున్నా, చైతన్యం ఇచ్చిండు. ఆయన స్వరంతో ఒక్కొక్కరు పాటలు పాడుతుంటే అమృతం ఉన్నట్టే ఉంటుంది, చెవులకు ఇంపుకుంటాయి. ఎన్నో మన పర్సనల్ బాధలు మర్చిపోవచ్చు. అట్లాంటి వాళ్ళు మన ప్రజల్లో చైతన్యం తేవాలి. కానీ మనం దేనికో ఆశపడి మన స్వరాన్ని పాడు చేసుకోవద్దు. గద్దరన్న వచ్చింది దేనికి? రాష్ట్రానికి చైతన్యం రావాలని చూపించిండు, స్ఫూర్తి చూపించిండు. అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నా ప్రతి వాళ్ళని కూడా.